నేను చేసిన మిస్టేక్ వల్ల నాకు వచ్చిన అవకాశం కూడా చేజార్చుకున్నాను. ఇలా మీరైతే అస్సలు పొరపాటు చేయకండి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సునీతాస్ ఆల్ రౌండర్ ఎట్ హోమ్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అండ్ ఈరోజు వీడియో మీరు చూసే ఉంటారు కదా, థంబ్నెయిల్, అందుకే క్లిక్ చేసి ఉంటారు. 12 మిలియన్ వ్యూస్ వచ్చిన నా ఛానల్కి మానిటైజేషన్ ఎందుకు కాలేదు? నేను చేసిన మిస్టేక్ ఏంటి? ఇలా ఎవరైనా చేస్తే ఛానల్కి ఇదేనా పరిస్థితి అనేది ఈరోజు వీడియోలో చూద్దామండి. విత్ ప్రూఫ్స్తో సహా మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చేసిన మిస్టేక్ మీరు మాత్రం పొరపాటున చేయకండి. యూట్యూబ్ అనేది సెలబ్రిటీస్ కాకుండా మనలాంటి నార్మల్ పర్సన్స్కి సక్సెస్ అవ్వడం చాలా కష్టం కదా. అలాంటప్పుడు వచ్చిన చిన్న చిన్న అవకాశాలను కూడా పోగొట్టుకుంటే నాలాంటి పరిస్థితి మీకు కూడా వస్తుంది. అందుకే ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు కనుక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళైనా, స్టార్ట్ చేసి యూట్యూబ్లో జర్నీ చేస్తున్న వాళ్ళైనా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. ఇంకా మన యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలన్నా, యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వాలన్నా కానీ మీ అందరికీ తెలిసిందే, యూట్యూబ్లో మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్ ఉండాలి, ప్లస్ 10 మిలియన్ వ్యూస్ ఉండాలి, లేదు అంటే 4000 వాచ్ అవర్ అయినా ఉండాలి. ఇదైతే ఫుల్ మానిటైజేషన్ రూల్ అండి. లేదు మినీ మానిటైజేషన్ అయితే మనకి 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ 3 మిలియన్ వ్యూస్ అయినా, లేదు అంటే 3000 వాచ్ అవర్ అయినా ఉండాలి. ఇది మానిటైజేషన్కి మనకి ఉన్న రూల్. ఇవేగైతే మన సక్సెస్ అయితే అయ్యామనుకోండి, మనకి మనీ అయితే వచ్చేస్తాయి యూట్యూబ్ నుంచి. కానీ ఇలాంటి చిన్న చిన్న ఆప్షన్స్ అలాంటి చిన్నగా అనిపించిన మనలాంటి మామూలు నార్మల్ పర్సన్స్కి అదంత ఈజీ కాదండి. ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా, లేదంటే మన ఛానల్లో మంచి కంటెంట్ ఉన్నా కానీ అందరు గుర్తిస్తే ఈజీగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. లేదు అందరిలో గుంపులో గోవిందంలాగా మన కంటెంట్ ఏదో మనకిష్టమైంది పెడుతున్నాము అని అంటే మాత్రం సక్సెస్ అవ్వడం చాలా చాలా లేటే అవుతుంది. కానీ లేట్ అయినా కానీ మనకి చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ అవుతుందండి. ఇదంతా సుత్తి పక్కన పెడితే అసలు నా పరిస్థితి ఏమైంది? 12 మిలియన్ షార్ట్ ఫీడ్ వచ్చినా కానీ, 12 మిలియన్స్ వ్యూస్ వచ్చినా కానీ నాకు నా ఛానల్కి మానిటైజేషన్ ఎందుకు రాలేదు అని అంటే, నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల నాకు మానిటైజేషన్ అవ్వలేదండి. దానికి మెయిన్ రీజన్ ఏంటి విత్ ప్రూఫ్స్తో సహా ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇలాంటి మిస్టేక్ అయితే మీరు అస్సలు చేయకండి. హాయ్, విత్ ప్రూఫ్స్తో చూపిస్తానన్నాను కదా, అందుకే నా మొబైల్లో స్క్రీన్ రికార్డ్ ఆన్ చేసి ఉంచానండి. ఒకసారి ఏం చూపిస్తున్నానంటే, ముందైతే నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూపిస్తాను. మనం దానికోసం ఛానల్ ఓపెన్ చేస్తున్నాను అంతే. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, వీడియోస్ అండ్ ఇంకా షార్ట్స్, లైవ్, కమ్యూనిటీ అన్నీ ఉన్నాయి కదా. మనం ఇప్పుడు షార్ట్ ఫీడ్ గురించి మాట్లాడుతున్నాం కదండి. 12 మిలియన్స్ వచ్చినా కూడా నాకు మానిటైజేషన్ ఎందుకు అవ్వలేదని మాట్లాడుతున్నాం కాబట్టి, ముందైతే మనం ఇట్లా షార్ట్స్ని అయితే ఆన్ చేసుకుందాం. షార్ట్ వీడియోస్ చూడండి, ఇలా ఉన్నాయి. బట్ మనకి పాపులర్లోకి వెళ్ళామనుకోండి, మోస్ట్ ఎక్కువ వ్యూస్ వచ్చినవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ వీడియో మంది 12 మిలియన్కి వచ్చిందండి. 12 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇదైతే మా చుట్టాల ఫంక్షన్ అయితే ఆ రోజు ఒక చిన్న వీడియో పెట్టి దానికి అందాల జాబిల్లి అనే ఒక సాంగ్ పెట్టాను. చాలా బాగుండిద్ది ఈ వీడియో. అసలు ఎంత మంచి బ్లెస్సింగ్ అండ్ ఎన్ని మంచి వ్యూస్ వచ్చాయంటే, నాకు ఈ వీడియో పెట్టడానికి ముందు నాకు ఒక 2K సబ్స్క్రైబర్స్ ఉండేయండి. బట్ ఇదొక్క వీడియోతోటే నాకు అటు ఇటుగా 20K సబ్స్క్రైబర్స్ వచ్చారు. 20,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. అంత మంచి లక్కీ అనమాట. అందుకే అంటారు కదా, యూట్యూబ్లో వీడియోస్ ఒక్క వీడియో వైరల్ అయినా సరిపోతుంది అంటారు కదా. దానికి నిదర్శనం ఇదే వీడియో అండి. నేనైతే చాలా హ్యాపీగా చెప్తాను. ఇదైతే ఇలా 12 మిలియన్ వ్యూస్ వచ్చింది. అదే ఫంక్షన్లో ఇంకొక వీడియో కూడా 1 మిలియన్ వ్యూస్ వచ్చింది. ఇలా కొన్ని వీడియోస్ మంచిగా వ్యూస్ వచ్చి, ఇలా కొన్ని వీడియోస్ అయితే మంచిగా వైరల్ అయ్యి మంచి వ్యూస్ అయితే వచ్చాయి. బట్ ఇలా 12 మిలియన్స్ వ్యూస్ వచ్చినా కానీ నాకెందుకు మానిటైజేషన్ అవ్వలేదు, నేను చేసిన మిస్టేక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందు అసలు ఈ వీడియో ఎంతవరకు వెళ్ళింది, నాకే అసలు ఎందుకు ఇలా జరిగింది అనేది చూపిస్తాను. ముందు దానికోసం ఫొటోస్కి వెళ్తున్నాను. ఫొటోస్కి వెళ్ళి ఇవన్నీ స్క్రీన్ షాట్స్ అండి. స్క్రీన్ షాట్స్ ఇవి చూపిస్తున్నాను. నేను ఎంతవరకు స్క్రీన్ షాట్ చేశానంటే, అదొక్క వీడియో, ఆ వీడియో పెట్టిన ఒక 10 డేస్ వరకు వ్యూస్ ఏం లేవండి. మామూలుగా ఒక 1Kనో 2Kనో వచ్చాయి. దాని తర్వాత ఒక 10 డేస్ ఆఫ్టర్ తర్వాత
ఎన్ని వ్యూస్ రావడం స్టార్ట్ అయిందంటే ఒక్క రోజులోనే 50K, 1K, 1 మిలియన్, 50K అలా 1 మిలియన్ వరకు ఒక్క రోజులోనే రావడం స్టార్ట్ అయింది. అలా స్క్రీన్ షాట్ చేసుకుంది. ఇది డేట్ కూడా చూస్తే 2023 జనవరి 26వ తారీఖు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఆ రోజు డేట్కి అయితే మనకి 7.8 మిలియన్ వ్యూస్ అయితే ఆ వీడియోకి ఉండడం జరిగింది. మనకి షార్ట్ వీడియోలో ఇంత 10 మిలియన్స్ అయితే మనకి 7.8 మిలియన్స్ వ్యూస్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ డే చూస్తే ఒక్క రోజుకే అండి, ఒక్కరోజు చూస్తే మనం ఇది చూడండి ఇక్కడ 8.2 మిలియన్స్, అంటే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి ఒక్కరోజే. నెక్స్ట్ డేకే ఇన్ని, అంటే ఒక్కొక్క రోజు 50K, 1 మిలియన్ అలా రావడం స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అయితే ఈ 8.2 మిలియన్ ఉన్నప్పుడు నేను 3 మిలియన్కి మనకు షార్ట్ ఫీడ్ ఉంటుంది కదండి, మనకి 500 సబ్స్క్రైబర్ అయినా ఉండాలి. దాంతోపాటు 3 మిలియన్ షార్ట్ ఫీడ్లో వ్యూస్ వచ్చినా కనుక మనకి మినీ మానిటైజేషన్ అవుతుంది కదా. అయితే నేనేం చేశానంటే ఇంకా 1.8 మిలియన్స్ అయితే మనకి మానిటైజేషన్ అవుతుంది కదా, ఇంకా మినీ మానిటైజేషన్ కోసం ఎందుకులే అని చెప్పేసి నేను ఆ రోజు ఇది ఆప్షన్ ఆన్ కూడా చేయలేదండి, వీటిని ఇంకా పెట్టుకోలేదు. ఇంకా నెక్స్ట్ డే చూడండి 8.4 మిలియన్స్ వచ్చాయి. ఇక్కడేమో 2 మిలియన్, 8.2, అండ్ నెక్స్ట్ డేకి 8.4, ఇలా మిలియన్స్ వ్యూస్ వస్తూ ఉన్నా కానీ నేనైతే ఇంక ఇట్లనే వస్తాయి కదా, మినీ మానిటైజేషన్కి ఎందుకు, మనకి ఎవరు సూపర్ థ్యాంక్స్ వేస్తారు, మనకి ఎవరైతే స్టిక్కర్స్ ఇస్తారు, 40 రూపీస్ 20 రూపీస్ పెట్టి మనకి ఫోన్పే చేస్తారా, ఫుల్ మానిటైజేషన్ అయిన తర్వాతనే మనం చేసుకుందాం అన్నట్టు వెయిట్ చేశానండి. వెయిట్ చేసిన తర్వాత ఫర్దర్ రిజల్ట్ మీకు చూపిస్తాను. ఒక 4-5 డేస్లోనే ఫర్దర్ రిజల్ట్ ఇగో ఇలా 1.5 మిలియన్స్కి, నెక్స్ట్ డే 1.4 మిలియన్స్కి, 1.4, 1.3, 1.3 ఇలా తగ్గడం స్టార్ట్ అయిపోయిందండి. ఎమ్మటే అంటే ఎంత రోజులో వచ్చిందో అన్ని రోజులలో పోవడం స్టార్ట్ అయిపోయింది. అప్పటి వరకు నేను ఏం చేశానంటే షార్ట్స్లలో ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కదా అని చెప్పేసి షార్ట్ వీడియోస్ని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇంకా వీడియోస్ చేస్తున్నట్టయితే నాకు వచ్చిన వ్యూస్ తగ్గిపోకుండా ఉండేవి. అలా చేయకుండా నేనేం చేశానంటే ఇంకా దాన్ని నెగ్లెక్ట్ చేశాను, వస్తాయిలే అన్నట్టు వదిలేశాను. ఇంకా దాని తర్వాత చూడండి 1.3, 1.2 అండ్ ఇలా మొత్తం తగ్గిపోవడం స్టార్ట్ అయింది. ఇంకా మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. చూపిస్తాను. ఇలానే ప్రతిరోజు స్క్రీన్ రికార్డ్ తీసుకున్నానండి, స్క్రీన్ షాట్లు తీసుకుంటే ఇప్పుడు ఫైనల్గా మన రిజల్ట్ అయితే ఇక చూడండి 1.1కి వచ్చింది. ఇంకా ఫైనల్ ఈ రోజుకి మన చూస్తే ఇక్కడ చూడండి, ఇది చూడండి 6.85Kకి వచ్చాం, అంటే 1 మిలియన్ కూడా లేదనమాట. అలా అన్నీ తగ్గిపోవడం జరిగింది. ఇక్కడ చూడండి 666K కూడా వచ్చేసింది. అండ్ చూసారు కదండి రోజుకి ఎలా అయితే వ్యూస్ ఎక్కువ రావడం స్టార్ట్ అయిందో, మళ్ళీ రోజుకి ఎలా తగ్గిపోవడం చూసారు కదా. ప్రతి ఒక్కటి స్క్రీన్ షాట్ చేసి చూపించాను కదా. అయితే ఎప్పుడైతే తగ్గడం స్టార్ట్ అయిందో అప్పుడు నాకు నేనే రియలైజ్ అయ్యి అరే అట్లీస్ట్ 3 మిలియన్ వ్యూస్ ఉన్నప్పుడు మినీ మానిటైజేషన్కి అప్లై చేసుకున్నా బాగుండు అని అనిపించింది. అండ్ ఒక్కటి చిన్న పొరపాటు చేసింది ఏంటంటే ఎప్పుడైతే మనకి షార్ట్స్ నుంచి మంచి వ్యూస్ వస్తుంటే అప్పుడు గమనించుకొని మంచిగా షార్ట్ వీడియోలనే ఎక్కువ ఫోకస్ చేసి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తే బాగుండేది. ఇప్పుడు మేము చూస్తుంటే ఇవన్నీ దంషలాట్ వీడియోస్ అండి. ఇక్కడ చూస్తే 8.8K ఇక్కడ బొమ్మ వచ్చింది, ఇక్కడ 8.8K వ్యూస్ వచ్చాయి చూడండి. ఇవన్నీ దంషలాట్ వీడియోస్ అండి. ఇవి కూడా చాలా మంచిగా పోయాయి. బట్ ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే ఎప్పుడైతే వీడియోస్ చేస్తూ ఉంటే ఆ షార్ట్ వీడియోస్ తగ్గడం స్టార్ట్ అయ్యాయో అప్పుడే ఈ షార్ట్స్లలో ఇవి చేస్తే బాగుండు అని చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా దంషలాట్ వీడియోసే అండి. ఇవన్నీ దంషలాట్ వీడియోస్ అంటే మీకు తెలుసు కదా, వేరే వాళ్ళ వాయిస్ని మనం యాక్ట్ చేసి చూపించడం. ఇవి యూట్యూబ్లో పెట్టొచ్చా, వీటికి రియూజ్డ్ కంటెంట్ రాదా అంటే అది నాకు ఎప్పుడు తెలిసిందంటే యూట్యూబ్లో జనని అనే ఒక చిన్న పాప వీడియోస్ చూస్తుంటారండి. ఆ అమ్మాయి కూడా దంషలాట్ వీడియోస్ చేస్తుంది. అయితే ఒకరోజు ఆ అమ్మాయి వీడియోస్ చూస్తూ ఉంటే తను ఒకరోజు అన్నది కదా, సూపర్ థ్యాంక్స్ వేశారు ఒకళ్ళు, థ్యాంక్ యూ అని ఒక వీడియో చేసింది. అంటే దంషలాట్ వీడియోస్ పెడితే కాపీరైట్ రాదు, మనకి రియూజ్డ్ కంటెంట్ రాదు, మానిటైజేషన్కి ఇవి అవైలబుల్ ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకొని అప్పుడు ఇక దంషలాట్ వీడియోస్ చేయడం జరిగిందండి. ఇక చూడండి ఇవన్నీ కూడా దంషలాట్ వీడియోసే. 1K అదే ఏ వీడియో పెట్టినా మనకి 2K కంటే ఎక్కువనే పోయాయండి ప్రతి వీడియో. మీరు ఇక్కడ అన్నీ చూస్తే ఇవన్నీ కూడా దంషలాట్ వీడియోసే. అన్నీ కూడా చక్కగా వైరల్ అయ్యి ఒక 8K, 4K, 5K అలా వ్యూస్ అయితే వచ్చాయి. ఎప్పుడైతే మనకి 8.4 అలా వ్యూస్ వస్తున్నప్పుడు ఈ వీడియోస్ చేసినట్టయితే వాటికి వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు, చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడు అన్నట్టు
అప్పుడు 10 మిలియన్స్ కూడా అయిపోయేది. బట్ నేను అప్పుడు మేలుకోకుండా ఏదో అంటారు కదా, దేవుడు వరవిచ్చిన పూజారి అడ్డుపడ్డాడని, మంచిగా వైరల్ అయిన వ్యూస్కి ఇంకో మనకు కొంచెం ప్రయత్నంగా ఈ వీడియోస్ చేసుకున్నట్టయితే 10 మిలియన్ అయినా వచ్చేది. అలా కాకుండా అట్లీస్ట్ మినీ మానిటైజేషన్కి 3 మిలియన్ సపోర్ట్ ఉంది కదా, అదైనా చేసుకున్నా నాకు మినీ మానిటైజేషన్ అయినా అయ్యేది. ఈ మిస్టేక్ చేయడం వల్ల నేను ఈరోజు మీ ముందట ఈ మిస్టేక్ చేయకూడదని వీడియో చేయడం జరుగుతూ ఉంది. అదండి, అందుకే నాలా మీరు కూడా ఇలాంటి మిస్టేక్ చేయకూడదని ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. మీరు కూడా అండి చిన్న చిన్న అవకాశాలు వస్తాయి. మన సెలబ్రిటీస్ కాదు, పెట్టగానే వీడియోస్కి వ్యూస్ రావడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కానీ కొన్ని వీడియోస్ వైరల్ అయ్యి మంచి వ్యూస్ రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే అస్సలు మిస్ చేసుకోకండి. ఒక్క చిన్న అవకాశం వచ్చినా వాటిని అస్సలు వదులుకోకండి. నాలా మీరు కూడా ఇలాంటి మిస్టేక్ చేయకండి అని మీకు చెప్పడానికి, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అందించడానికి ఈ వీడియో చేయడం జరిగింది. ఒకవేళ ఈ వీడియో మంచిగా యూజ్ అయింది, మంచి ఇన్ఫర్మేషన్ తెలిసింది, అబ్బా భలే ఇలా కూడా మిస్టేక్ చేస్తే కూడా ఇలా అవుతుందా అని తెలుసుకుంటారని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 2-3 ఇయర్స్ అవుతుందండి. ఆ ఎక్స్పీరియన్స్ తోటి అసలు ఎలాంటి వీడియోస్ పెడితే మనకి మంచి వ్యూస్ వస్తాయి అని నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో చేద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ అది మీకు యూజ్ అవుతుంది అంటే తప్పకుండా కామెంట్ చేయండి, ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. బై బాయ్.